వాసుదేవ్ ఒకవైపు అస్మితని టార్చర్ పెడుతూ ఉంటే అస్మిత కూతురు ఇంటి దగ్గర చాలా ఏడుస్తూ ఉంటుంది. రామ, నేను పాపని ఓదార్చలేకపోతున్నా, ఎలా రామా అని శౌర్య టెన్షన్ పడుతూ ఉంటే ఇక రామలక్ష్మి పాట పాడి జోలపాడి అస్మిత కూతురికి ముద్దులాడుతూ ఏడుపు ఆపించేస్తుంది. అమ్మలాగా పాలు పడుతూ పాపని బాగా చూసుకుంటూ ఉంటుంది. అస్మిత చేసిన తప్పులకి శిక్ష పడాలి కదా, ఇంకెప్పుడు తప్పులు చేయకుండా ఉండాలంటే శిక్ష అనుభవించాల్సిందే. త్వరలోనే అస్మితని తీసుకురావచ్చులే, అంత తొందర ఎందుకు అని రామలక్ష్మి పాపని తననే చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. తర్వాత పద్మ ఆద్య శ్రీను ఒక్కటి కాకుండా శ్రీనుని పొలానికి వెళ్ళమని చెప్తుంది. అయితే ఆద్య కూడా శ్రీనుతో పాటి పొలానికి వెళ్ళి తెల్లవారిన తర్వాత ఇద్దరు బైక్ మీద ఇంటికి రావటంతో ముగ్గు వేస్తున్న పద్మ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటే, నిన్ను గదిలో ఉండమని చెప్పాను, శ్రీను నిన్ను ఒంటరిగా వెళ్ళమని చెప్పాను కదా పొలానికి, ఎందుకు దీంతో వెళ్ళావు అని పద్మ నిలదీస్తూ ఉంటుంది. అమ్మ, పొలంలో ఒక్కరిని ఒంటరిగా పడుకోవటానికి భయమేసి నేను ఆద్యని తీసుకువెళ్ళానమ్మా. అబ్బా ఆద్య, నాకు ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, కొంచెం వేడి నీళ్ళు పెట్టవా, స్నానం చేస్తానని శ్రీను అంటే, ఎంతలా గోరువెచ్చవి కావాలా, ఎంత వెచ్చదనం కావాలని ఆద్య అంటుంది. నేను నిన్ను హత్తుకున్నప్పుడు వచ్చిన వెచ్చదనానికంటే కొంచెం వెచ్చగా ఉంటే సరిపోతుందని శ్రీను చెప్తూ ఉంటే వాళ్ళిద్దరూ ఒక్కటే అయిపోయారని పద్మ రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. రేరే శ్రీను, పొలంలో చాలా ఒళ్ళు నొప్పులు వచ్చి ఉంటాయి కదా, ఇద్దరు కలిసి పడుకున్నారు కదా, వెళ్ళండి వెళ్ళండి, స్నానానికి వెళ్ళండి అని వెంకట్రావు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత శివరాం, అన్నయ్య అన్నయ్య, మన ఇంటికి అనఘదేవి వస్తోందంట అని పరుగులు పెడుతూ వచ్చి చెప్తూ ఉంటాడు. ఏంటి, అనఘదేవి వస్తోందా అని రఘురాం జానకి చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. అదేంటి, పాత గొడవలన్నీ అయిపోయి ఇప్పుడు మనం చాలా సంతోషంగా ఏదో అలా ఉన్నాం కదా, ఇప్పుడు ఆ అనఘాదేవి ఎందుకు వస్తోంది శివ అని పద్మ అంటోంది. అసలు ఈ అనఘాదేవి ఎవరు అని ఆద్య ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్లో దేవయానిగా నటించిన ఆవిడ ఇక్కడ అనఘాదేవిగా ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. కారు దిగుతూ ఉండటంతో ఇద్దరు పిఏలు కాస్త ఒకరు గొడుగు, ఇంకొకరు రండి మేడం రండి మేడం అని లోపలికి స్వాగతం పలుకుతూ ఉంటారు. మీ పెద్దనాన్నగారి పెద్దనాన్న కూతురే ఈ అనఘాదేవి అని జానకి అంటే, పాత గొడవలేవో అంటున్నారు, ఏంటా పాత గొడవలని పార్వతి అంటుంది. దానికి నీకులాగే ఆస్తి పిచ్చి ఎక్కువ అని బామ్మ చెప్తుంటే అప్పుడే అనఘాదేవి లోపలికి ఎంట్రీ ఇస్తుంది. ఒక లేడీ పిఏ, ఒక జెంటు పిఏ ఇద్దరు వెనకాలే వస్తూ ఉంటారు. పరిగెత్తుకుంటూ ఒక కుర్చీ తీసుకువచ్చి పిఏ వేయటంతో అనఘాదేవి రఘురాం ముందు కాలు మీద కాలు వేసుకొని చాలా బిల్డప్ కొడుతూ కూర్చొని ఉంటుంది. మరి ఈ అనఘాదేవి వల్ల ఎలాంటి ఆస్తి గొడవలు వస్తాయన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.